ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ ఫామ్ హౌస్ మిస్టరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగి మధు మృతికి స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణే కారణమని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. రామంతపూర్ ఎన్ఎస్ఎల్ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన 15 మంది ఉద్యోగులు వీకెండ్ పార్టీ కోసం కొయ్యలగూడెం శివారులోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. అయితే అక్కడ మద్యం మత్తులో స్నేహితుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లుగా భావిస్తూ ఉన్నారు. గొడవ ముదిరి మధు మృతికి దారి తీసి ఉండవచ్చంటూ పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. మధు స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయాడని, తాము సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించామని స్నేహితులు చెప్తున్నప్పటికీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోక ముందే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్ హౌస్ లో కనీసం సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో నిందితులు సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే పార్టీలో పాల్గొన్న కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. స్నేహితుల మధ్య గొడవకు కారణాలపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు. నాకు 3 పిల్లలు, పెద్ద అమ్మాయి, 2 వీళ్ళు కవల పిల్లలు రామలక్ష్మణ. వీళ్ళందరూ, అమ్మాయి జాబ్ చేస్తుంది. వీళ్ళందరినీ కూడా మంచిగా డిగ్రీ వరకు చదివించిన, బీటెక్ వరకు చదివించిన. చిన్న ఆయన 4 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తా ఉన్నాడు. పెద్ద ఆయన 6 నెలల నుంచి జాబ్ చేస్తా ఉన్నాడు. వీళ్ళిద్దరు, మా చిన్న కొడుకు పెద్ద కొడుకు ఇద్దరు కలిసి ఈ కుకటిపల్లి నివాసం ఉంటా ఉన్నారు. అంతకుముందు పోయిన ఆదివారమే నాకు చెప్పిండు, డాడీ వచ్చే ఆదివారం మేము ఫామ్ హౌస్ పోతాం. అంటే అద్దు బిడ్డ, అద్దురా అంటే నాతో పనిచేసే వాళ్ళు అందరూ పోతాను డాడీ, నేను పోకపోతే ఎట్లా అని చెప్పిండు. అద్దురా అని కూడా నేను చెప్పిన. పోయిన వారం చెప్పి నాకు నిన్న 4 గంటలకు మళ్ళీ ఫోన్ చేసి, డాడీ నేను నైట్ డ్యూటీ చేసి వచ్చి, శుక్రవారం నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకొని 4 గంటలకు లేచి, డాడీ నేను ఫామ్ హౌస్ పోతానా, పోయి మంచిగా రారా, జాగ్రత్త రారా అని. అక్కడ వీళ్ళందరూ కలిసి నా కొడుకుని పూర్తి చంపి. ఎందుకంటే వాళ్ళంతా నా కొడుకుని చాలా మంచోడు, నాకు అంత ఎడ్యుకేషన్ ఫ్యామిలీ. నేను ఒక 20 సంవత్సరాలు స్కూల్ నడిపిన, ప్రైవేట్ స్కూల్లో. ఇప్పుడు జీవనోపాధి గురించి ఒక కిరాణా షాప్ నడుపుకుంటాను. నా కొడుకులు హైయర్ ఎడ్యుకేషన్. తాగుతారు తప్ప మరీ అది కాదు, అంతే తప్ప. కానీ కావలసుకున్న నా కొడుకులకు ఈతొచ్చు, 2 కొడుకులకు ఈతొచ్చు. కావలసుకున్న నా కొడుకులను నిలబెట్టి కొట్టి వాళ్ళు చంపిండు. కనీసం ఇన్ఫర్మేషన్ నా కొడుకు, మరి నా కొడుకు ఇంకో కొడుకు అక్కడ ఇయ్యలేదు. పొంతం లేని సమాధానం చెప్తాను వాళ్ళని అడిగితే. వాళ్ళు కావాల్సుకొని చేసింది. దయచేసి నాకంతా న్యాయం కావాలని కోరుకుంటాను. మాకు చిన్న కొడుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఇట్లా సంగతి డాడీ అంటే మా అల్లునికి ఫోన్ చేస్తే మా అల్లు నన్ను తీసుకొని పొద్దుగాల 4 గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి నాకు ఈ సంగతి తెలిసి వచ్చేదాకా కూడా నాకు చెప్పలేవాళ్ళు.